నానా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ తెల్లారులైతే దీని మీద బతికేవాళ్ళమే. ₹200-300 సాలదమ్మ. ఇబ్బంది అన్న, మరి ఏం చేయమంటాం, మేము ఆటో దొరకనే బతికేది, మరి చేసేదేమన్నా. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. గత రాత్రి నుంచి కూడా అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనాలు బారులు తిరిగి కనిపిస్తూ ఉన్నాయి. డీజిల్ కొరత కారణంగా వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి డీజిల్ కోసం కూడా పెట్రోల్ బంకుల్లో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ డీజిల్ కోసం వాహనదారులు, ఇటు ప్రజలందరూ కూడా బారులు తీరి బాటిల్స్ చేతితో పట్టుకొని కూడా డీజిల్ కోసం కూడా బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గత రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి అన్ని పెట్రోల్ బంకుల్లో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక డీజిల్ అనేది కూడా పూర్తిగా అయిపోతుంది, డీజిల్ దొరకదు అన్న ప్రచారం జరుగుతుండటంతో పెద్ద ఎత్తున వాహనాలు మొత్తంగా పట్టణంలో ఉన్నటువంటి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు రాత్రి నుంచి కూడా నిలిచిపోయి డీజిల్ కోసం కూడా వాహనదారులందరూ కూడా పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. ఉదయం నుంచి అయితే రాత్రి ఎఫెక్ట్ కారణంగా వాహనాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో చాలా బంకుల్లో రాత్రి చాలా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా చాలా బంకుల్లో డీజిల్ ఫిల్లింగ్ చేయడం అనేది కూడా పూర్తిగా నిలిపివేశారు. సుల్తానాబాద్లో ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంకులో మాత్రం కొద్దిసేపు డీజిల్ ఫిల్లింగ్ చేశారు. ఆ తర్వాత ఒకసారిగా వాహనాలు మొత్తంగా కూడా ఇక్కడికే రావడంతో మొత్తంగా వీరు కూడా తమ వల్ల కాదంటూ కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి డీజిల్ కోసం కూడా పెద్ద ఎత్తున వాహనాలు అన్నీ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నాయి. అట్లాగే చాలా వరకు ఉదయం నుంచి ఆదివారం ఉదయం నుంచి చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ లేదని చెప్పిన కూడా నో స్టాక్ బోర్డులు అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. డీజిల్ కొరత కారణంగా ఇటు ఆటోలు, లారీలు, కార్లు అన్నీ కూడా బారులు తీరి బంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద చూసుకుంటే కనుక మధ్యాహ్నం నుంచి చాలా ఇబ్బందికర వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. వాహనాలు, కార్లు, ఆటోలు, లారీలు మొత్తంగా రోడ్డు మీద వరకు బారులు తీరి ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసేందుకు 3 టౌన్ పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు ఇక్కడికి చేరుకుని ఇక్కడ వాహనాలను క్రమబద్ధీకరించడం, డీజిల్ కావాలంటూ కూడా ఆందోళన చేస్తుంటే వారందరినీ కూడా సర్ది చెప్పి వారికి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళందరినీ ఒక క్యూ పద్ధతిలో డీజిల్ కోసం కూడా నుంచోపెట్టించి ఇక్కడ ట్రాఫిక్ను కూడా చక్కదిద్దుతున్న పరిస్థితి మనకి ఇక్కడ పెట్రోల్ బంకుల్లో అయితే కనిపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక డీజిల్ దొరకదు, డీజిల్ ఇక్కడ నుంచి చాలా టైట్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అనే ప్రచారం సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో రాత్రి నుంచి ఒక్కసారిగా ఈ పరిస్థితి ఏర్పడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఈ డీజిల్ అనేది కూడా లేదని చెప్పడంతో పెట్రోల్ బంకులకి సంబంధించి వాహనాలు మొత్తంగా కూడా బారులు తీరాయి. పెట్రోల్ అయితే సాధారణంగానే దొరుకుతుంది, డీజిల్ కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తా ఉన్నారు. ఇటు లారీలు, ఆటోలు మొత్తంగా ఎక్కడికక్కడ బారులు తీరి కనిపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు, ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఎక్కడికక్కడ కార్లు, భారీ వ్యాన్లు, లారీలు, ఆటోలు ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో స్ట్రక్ అయిపోయి డీజిల్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్ లో చూసుకుంటే కనుక చాలా మధ్యాహ్నం నుంచి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు డీజిల్ కోసం. ఇక్కడ మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, మనతో పాటు అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము తెనాలండి, 24 గంటల బట్టి వెయిటింగ్ చేస్తున్నాం. నానా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ తెల్లారులైతే దీని మీద బతికేవాళ్ళమే. అన్స్పేర్డ్గా డీజిల్ అయిపోయిందని లేదా ఎలా పోతాం? పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ప్రజలు, నా తోటి సహాయకులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్టర్ 24 అవర్స్కి డీజిల్ చమురు పదార్థాలు నిలిచిపోయినప్పటికీ ఇన్ని సమస్యలు వచ్చినాయి. కాబట్టి దాని కాబట్టి మీరు ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుని పేద మిడిల్ క్లాస్ వాళ్ళని సహకరించాలని కోరుతున్నాం. మాది బురిపాలెం అన్న, బురిపాలెం లేదన్న. ఈరోజు బాగా చాలా ఇబ్బంది పడ్డాము. ఎంత 200-300 కొడుతున్నారు అంటే ఇబ్బంది అన్న, మరి ఏం చేయమంటాం, మేము ఆటో దొరకనే బతికేది, మరి చేసేదేమన్నా. ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా వారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఆటో మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. కొంత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇటు
ప్యాసింజర్ వెహికల్స్ ఆటోలు ఉన్నాయి. వారు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఉదయం లేచిందంటే వారికి డీజిల్తోనే పని. ఆ డీజిల్ కొరత కారణంగా డీజిల్ కొడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ అనేది కూడా ఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ డీజిల్ 1 లీటరు 2 లీటర్ల డీజిల్ కోసం గంటల తరబడి బారులు తీరాల్సి వస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. ఈ బంకులో బాటిల్స్ చేత్తో పట్టుకొని 200 రూపాయలు మినిమమే ఇక్కడ డీజిల్ ఫిల్ చేస్తా ఉన్నారు బాటిల్స్లో. అది కూడా ఈ చిన్నపిల్లలు కూడా ఈ లైన్లో క్యూ లైన్లో ఉండి డీజిల్ కోసం క్యూ లైన్లో ఉండి బాటిల్స్ చేత్తో పట్టుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆఖరికి మహిళలు సైతం ఇక్కడ క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది అనంతరం అండి. ఆటోకండి. కాసేపు నుంచి ఒక పావు గంట కొడుతున్నారు. ఎంత కొడుతున్నారు? 200 మీ ఆయన ఆటో ఎప్పటి నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు డీజిల్ లేక? ఇయ్యాలేనండి మేము ఇబ్బంది పడుతుంది. రోజు దొరుకుతూనే ఉంది. ఇయ్యాలే దొరకట్లేదు. వాళ్ళ ఆయన ఆటో డ్రైవర్, ఆటో తోలుకొని జీవనం సాగిస్తారు ఈ కుటుంబం. ఆయన కోసం ఆవిడ ఆటో డీజిల్ కోసం కూడా ఆవిడ వచ్చి పిల్లలతో కలిసి డీజిల్ కోసం బాటిల్ పట్టుకొని లైన్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది ఇంకా క్యాన్లు పట్టుకొని కూడా మనకు కనబడుతున్నారు. ఒకసారి చూడొచ్చు. ఒకసారి క్యాన్లు పట్టుకొని చాలాసేపటి నుంచి క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అంగళగుతురుపల్లె దేనికి మీకు టాటర్లోకి. ఏ ట్రాక్టర్? సోనాలిక పొలానం బండి అయిపోయింది కాబట్టి వచ్చాం. పొలం పనులు. అది ఎంత పడుతున్నారు ఇక్కడ? తెలియదు మరి. మీకు ఎంత అవసరం ఉంటుంది మామూలుగా రోజుకి? మాకు 3000. ఇక్కడ కేవలం 3000 కాదు 200 రూపాయలే కొడతా ఉంటున్నారు. ఎట్లా మీకు సరిపోతుందా? సరిపోతుంది. 200 రూపాయలు 200 చాలదు మరి. అది 3000 కావాల్సిందే. లేకపోతే ఒక 5000. అది 200 100 రూపాయలు చాలదు మాకు. అంగళగుతురు. ఏం చేస్తారు మీరు? అప్పి ఆటో సర్వీస్ ప్యాసింజర్ ఆటో. డీజిల్ లేదు మరి, సగం ఆగిపోయింది. అందుకని మళ్ళీ ఇబ్బంది పడాలి కదా. మీరు మీ జీవనాధారం దాని మీదే కదా. అదే పోయామంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అని డబ్బాలు పట్టుకొని వచ్చాం. ఈ లైన్ ఉండడానికి 1 గంట పెట్టింది. గంట నుంచి చాలా మంది చూసుకుంటే కనుక ఆటో డ్రైవర్లు ఇటు పొలం పనులకి సంబంధించి డీజిల్ కావాల్సిన వాళ్ళే ఇక్కడ డీజిల్ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. కేవలం బాటిల్స్కి అయితే 200 రూపాయలు, కారుకైతే 1000 రూపాయలు, ఆటోకైతే 200 300 రూపాయలు, లారీకి అయితే 1500 నుంచి 2000 రూపాయల వరకు మాత్రమే అత్యవసరంగా వెళ్లాల్సింది కాబట్టి ఇక్కడ కొడుతున్నట్టుగా కూడా ఈ బంకులో యాజమాన్యాలు అయితే చెప్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ డీజిల్ కొరత అనేది ఊహించిన విధంగా ఒక్కసారిగా డీజిల్ కొరత ఏర్పడటంతో సర్వత్రా కూడా మొత్తంగా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం వరకు కూడా పరిస్థితి బాగానే ఉంది. రాత్రి నుంచి శనివారం రాత్రి 8 గంటల నుంచి కూడా ఈ డీజిల్ కొరత అనేది ఏర్పడటంతో ఇటు తెనాలితో పాటు జిల్లా వ్యాప్తంగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా కూడా రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఆటోలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదే కనుక ఇక ముందు కూడా కొనసాగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. రవాణా రంగం కనుక ఎక్కడికక్కడ స్తంభించిపోతే ఛార్జీలు పెరిగిపోతాయి. నిత్యావసర సరుకుల రవాణా ఆగిపోతుంది. వాటి ప్రభావం సాధారణ మధ్యతరగతి ప్రజల మీద కూడా పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని తమకు వెంటనే కూడా డీజిల్ అందుబాటులో తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్లో ఉన్నారు. వారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు ఇటీవలే మృతి చెందిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడా కూడా డీజిల్ కొరత ఇబ్బంది పడద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. ఎవరైనా సరే యజమానులు, బంకులకు సంబంధించిన పెట్రోల్ బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే హెచ్చరించారు. అట్లాగే కొన్ని చోట్ల 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు కూడా లీటర్కి అధిక ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. అందరి మీద కూడా నిఘా ఉంచాలి. ఈ విధంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ప్రజలను ఇబ్బందికి గురి చేసి వారిని దోపిడీకి చేయాలని చూస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారు. క్షేత్రస్థాయిలో చూసుకుంటే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కృత్రిమ డీజిల్ కొరత లేదు అని చెప్పి కొన్ని చోట్ల అధికార యంత్రాంగం ఇటు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మీరు చూసారు ఈ దృశ్యాలు ఒకసారి చూడండి. ఒకసారి చాలామంది మహిళలు కూడా క్యూ లైన్లో వచ్చి ఆ డీజిల్ కోసం కూడా పెట్రోల్ బంకు సిబ్బందితో వారిని బతిలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలు కూడా క్యూ లైన్లో గంటల తరబడి కూడా బారులు తీరి డీజిల్ కోసం కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ బంకులో రిలయన్స్ పెట్రోల్ బంకులో అయితే కొంతమేర
డీజిల్ అనేది ఫిల్లింగ్ చేస్తా ఉన్నారు. చాలా చోట్ల అయితే కనుక చాలా బంకుల్లో యజమానులు అయితే కనుక పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ డీజిల్ లేదని చెప్పని కూడా నో స్టాక్ బోర్డులు పెట్టేసి చాలా మంది యజమానులు పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేసి నా పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా వాళ్ళ దగ్గర డీజిల్ ఉందని అయితే చెప్తా ఉన్నారు. రికార్డుల పరంగా చూసుకుంటే కనుక అధికారులు చెప్తున్నది ఏంటంటే అన్ని చోట్ల కూడా డీజిల్ ఉంది. కొన్ని చోట్ల 4000 లీటర్లు ఉంది, కొన్ని చోట్ల 10,000 లీటర్లు ఉంది. ఓవరాల్గా ప్రతి బంకులో కూడా డీజిల్ అందుబాటులో ఉంది. కాబట్టి ఇబ్బంది పడొద్దని, ప్రజలు ఇబ్బంది పడొద్దని అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని బంకుల్లో అయితే మాత్రం పూర్తిగా క్లోజ్ చేశారు. నో స్టాక్ అని చెప్పి పెట్టేశారు. అయితే ఆ ఉన్న స్టాక్ వరకైనా సరే డీజిల్ ఫిల్లింగ్ చేస్తే ఇక్కడ ఇటువంటి చోట్ల ఇంత క్రౌడ్ అనేది ఉండదని చెప్పని అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు పడుతూ ఉన్నారు ప్రజలందరూ డీజిల్ లేక. ఇటు రవాణా వ్యవస్థ మీద కూడా తీవ్రమైన ప్రభావం పడుతూ ఉంది. ఆటోలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోతా ఉన్నాయి. పేద మధ్యతరగతి వర్గాల ఉపాధి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇంకా చర్యలు తీసుకొని ఇటు బంకుల్లో ఎంత మేర స్టాక్ ఉంది, ఎంత మేర ఇప్పటి వరకు కొడతా ఉన్నారు అనేది కూడా డిస్ప్లే బోర్డుల ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు ఒక భరోసా అయితే కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అయితే రేపు మధ్యాహ్నానికి, రేపు సాయంత్రానికి డీజిల్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నా కానీ ఈ రోజు పరిస్థితి ఏంటనేది కూడా వాపోతా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇటు వెహికల్స్, కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఇటు వాహనాలు వేసుకొని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు డీజిల్ సరిపోక మధ్యలో ఎక్కడ కొట్టరో తెలియక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక స్పష్టమైన భరోసా అయితే కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. నానా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ తెల్లారులైతే దీని మీద బతికేవాళ్ళమే. ₹200-300 సాలదమ్మ. ఇబ్బంది అన్న, మరి ఏం చేయమంటాం, మేము ఆటో దొరకనే బతికేది, మరి చేసేదేమన్నా. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్ లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.